ప్రతి వ్యక్తికి దేవానికి అందరికీ ప్రైజ్ చూడండి. జీవన యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు, అమ్మ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు ప్రభు పేరట మీ అందరికి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ హెల్ప్స్ యూ అండ్ గాడ్ లీడ్స్ యూ ఫర్ హిస్ గ్లోరీ. ప్రభోదయం. అందరికీ ప్రైజ్ చూడండి. బాగున్నారా? ఇదిన వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రము నుండును. ఈ ఉదయకాల సమయంలోనే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్నో అక్కడ స్వతంత్రం ఉంటుందని దేవుని వాక్యలేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయండి. కానీ మన భారతదేశంలోనే స్వతంత్రం అనేది మనము బ్రిటిష్ దేశం నుండి మనకి విడుదల వచ్చిందేమో కావచ్చు, కానీ మన భారతదేశంలో మాత్రం ఇంకా అవినీతి, త్రాగుడు, వ్యభిచారము, మానవంగాలు, హత్యలు, ఇంకా భయంకరమైన పరిస్థితులు కూడా మనం వెళ్తున్నాం. ఇంకా మనకి స్వతంత్రం అనేది పూర్తిగా రాలేదు. ఎందుకంటే దేవుడు మన భారతదేశాన్ని గ్రంథంలో 2 సార్లు పరిశుద్ధాత్మ ద్వారా లిఖించబడాయి. కాబట్టి ఉదయకాల సమయంలోనే మన భారతదేశాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఆయన ఆత్మ మన భారతదేశం మీద ఉంది. అందరి బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అయితే దేవుడు పూర్తిగా మన భారతదేశాన్ని తన చేతుల్లో తీసుకొని మన భారతదేశాన్ని స్వతంత్ర మాత్రమే కాకుండా స్వస్థత, ఆరోగ్యత, నైతిక విధులలో కూడా మన భారతదేశం ఉన్నతంగా ఉండాలని నేను ఆశపడుతున్నానండి. దాని నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థిస్తున్నారు, మేము నమ్ముతున్నాం. దేవుడు మన భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చి మన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మొక్కాలు దేవుని వంగాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుడే నిజమైన దేవుడు అని వారు ఒప్పుకోవాలి. అది జరిగినప్పుడే మన సంపూర్ణమైన స్వాతంత్రం అండి. ప్రార్థన చేద్దాం, దాని నిమిత్తం ఉపవాసాలు ఉందాం, కన్నీరు కారుద్దాం, యాచన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం, ఆయన పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. జిమ్గల్ దేవుడా, సజిమ్గల్ దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చవలసిందిగా వేడుకుంటున్నాం తండ్రి. మా భారతదేశాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం ప్రభా. మా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రాలని, జిల్లాలని, అయ్యా తండ్రి దేవ, గ్రామాలని, ప్రతి దాన్ని, ప్రతి చిన్న పల్లెటూళ్ళు కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. అయ్యా ప్రతి ఒక్క వ్యక్తిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్క వ్యక్తికి రక్షణ ఇచ్చి ప్రతి ఒక్క మొక్కలు నీటి వంగాలి, ప్రతి ఒక్క నాలుగు నిన్నే స్తుతించాలి. దేవుడు వారి నోటంటే ఒప్పుకోవాలి ప్రభా. అయ్యా గొప్ప కార్యం, ఆశ్చర్యమైన కార్యం జరిగించి మా భారతదేశాన్ని మీరు దీవించవలసిందిగా వేడుకుంటారు. అసలు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.